మీ ప్రాబ్లం చెప్తే నేను కొన్ని సాల్వ్ చేస్తా. నేను ఎక్కడి నుంచి చాలా దూరం నుంచి వచ్చిన మీ గురించి. ఎవరు మీ ఏబిసిడబ్ల్యూ ఎవరు? రమణి గారు ఏం గాడిదలు కాస్తా ఉంది ఆమె? మేము వచ్చి ఎక్కడి నుంచి వచ్చి చూడాలి కానీ మీ దృష్టికి రావండి సమస్యలు. ఎందుకమ్మా 10 మంది పిల్లల్ని పక్క తీసుకుని మాట్లాడితే అన్నీ చెప్తారు. ఏముందాడా? అదే మేడం, మేము వచ్చినప్పుడు మీరు వెరిఫై చేస్తారు, అంతకుముందు చేయరు. మీరు ఏసీ రూమ్లో కూర్చుంటారు. ఇక్కడ పరిస్థితి ఎవరు చూడాలండి? ఈవో పేపర్లో ఉంటే సరిపోదండి. పిల్లలు తిన్న పల్లెల్లో ఉండాలా? ఏం గాడిదలు కాస్తా ఉన్నారమ్మా? మీ ఇంట్లో ఇట్టే చేస్తారా వంటలు? ఎందుకు మీరు ఒక్కరి చేస్తా ఉన్నారు రోజు? ఎందుకు ఆ బోర్డు చించాడపడి బయటపడేయండి. అది ఎవరు ఒకరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు దేవునికి సమాధానం చెప్పుకోవాలా, మీరు చేసే పాపాలకు సమాధానం చెప్పుకోవాలి, అంతే. ఏం లేదు. ఏంది వంట స్టార్ట్ చేయకుంటే ఎట్లా? ఎంతమంది ఉన్నారంటే వంట వాళ్ళు? 3 ఉన్నారమ్మా. చికెన్ తేలేదా? 11 అయింది కదా వంట స్టార్ట్ చేయకుంటే. అవునా? కిందికి వెళ్ళిపోయింది అందరినీ. పోయి మాట్లాడచ్చు పిల్లలతో, వెనకొచ్చే పిల్లలతో. వీళ్ళు ఆఫ్టర్నూన్కి లంచ్ ఏమైనా తీసుకెళ్తారా? క్యారీ అదే నేను అనేది. ఆఫ్టర్నూన్ లంచ్ మార్నింగ్ తీసుకెళ్తారా? ఎన్ని గ్రామ్స్ చికెన్ ఇస్తున్నారు ఒక స్టూడెంట్? 150. ఏ క్యాలిక్యులేషను? అదేనమ్మా నేను చెప్పేది. ఏ క్యాలిక్యులేషన్ ఏంటి? ఏముంది మీ దగ్గర? జియో ఉందా మీ దగ్గర? జియో ఎంఎస్ నెంబర్ 8 ఒకటి ఉంది కదా, అది ఉందా మీ దగ్గర? 42 ఐటమ్స్ వస్తాయి దాంట్లో. మొబైల్లో ఉండేది సరే, మీకు దాంట్లో ఏంటి అవగాహన? పర్ డే ఎన్ని గ్రామ్స్ అనేది? ఎన్ని గ్రామ్స్ రైస్ ఇవ్వాలా? 600. చికెన్ రోజుకి ఎంత ఇవ్వాలా? 7 రోజులు పర్ క్యాప్టా. నేను అనేది ఏంటంటే 7 రోజులు పర్ క్యాప్టా. దానికి గాను మీకు చికెన్ ఎన్ని గ్రాములు ఉంది రోజు? మీకు అవగాహన లేదు, మీరు తెలుసుకోవాలనే ఇది కూడా లేదు మీకు. లేదమ్మా, నేను ఐఎమ్ పుట్టింగ్ లాట్ ఆఫ్ వీడియోస్ ఇన్ సోషల్ మీడియా. మీరు ఒక్క వీడియో చూసినా ఏందనేది అర్థమైపోతుంది. మీకు అంత ఓపిక లేదు, ఇష్టము లేదు, ఏమి లేదు. జియో ఎంఎస్ నెంబర్ వినండి, లిజన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఇంటే ఏం లేదు ఇక్కడ. ఇది జియో ఎంఎస్ నెంబర్ 8. ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్కి ఒకటే ఉండేది. ఇది పర్ క్యాప్టా 42 ఐటమ్స్ ఉంటాయి. దీంట్లో ఏదేది ఎన్ని అనేది మీరు తెలుసుకోవాలా. అది కూడా తెలుసుకోలేకుండా ఉన్నారంటే ఏం రన్ చేస్తూ ఉన్నారు హాస్టల్ మాకు అర్థం కావడం. ఇది పర్ క్యాప్టా రోజుకు రైసు ఇంటర్మీడియట్ 600 గ్రామ్స్, రెడ్ గ్రామ్ దాల్ 25 గ్రామ్స్ పర్ డే, ఆయిల్ 20 గ్రామ్స్ పర్ డే. అంటే 7 డేస్కి ఎంత అవుతుంది? 140 ml అవుతుంది. 140 ml పర్ క్యాప్టా మీరు డివైడెడ్ బై చేసుకోవాలి. అర్థమవుతుందా? ఈ 600 గ్రామ్స్ రైస్ అనేది మొత్తం దాదాపు వారానికి 7 రోజులకు 7 6 42 4 కిలోల 200 గ్రాములను మీరు డివైడెడ్ బై చేసుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కొన్నిసార్లు రైస్ వస్తుంది ఐటము. ఇట్లా అన్ని పర్ క్యాప్టా డివైడెడ్ బై చేసుకోవాలి. ఇవన్నీ ఆ సిస్టంలో మీకు చికెన్ 50 గ్రామ్స్ పర్ డే వస్తుంది. మీరు ఇచ్చేది 2 times 350 గ్రామ్స్. డే 2 ఎన్ని గ్రాములు ఇవ్వాలి? 350 డివైడెడ్ బై 2 175 గ్రామ్స్ ఇవ్వాలి. మీరు 150 గ్రామ్స్ అంటారు. ఏ క్యాలిక్యులేషన్ అంటున్నారు? ఇది అది మీరు ఆస్తులు, మీ వృత్తి. ఇది మీ వృత్తే మీరు సక్రమంగా నిర్వహించకపోతే ఎవరికి చెప్పుకోవాలా? 4 సంవత్సరాల నుంచి జోరిగా వాగినట్టు వాగుతా ఉన్నా సోషల్ మీడియాలో. అయినా కానీ మీరు తెలుసుకోవాలా. ఒక ఫుడ్ అని కొడితే చాలు మీకు వీడియోలు వందలు వస్తాయి. ఒక్క వీడియో మీరు పోస్ట్ మెట్రిక్ హాస్టల్ వీడియో ఒక్కటి చూసినా నేనేం మాట్లాడుతా ఉన్నా అర్థమవుతుంది. ఎందుకండి ఏమి అంత నిర్లక్ష్యం? ఇన్ని చూస్తూ ఉన్నా కానీ మీ హాస్టల్కి సంబంధించి విజయప్రతాప్ రెడ్డి ఎట్ట తిరుగుతూ ఉన్నాడు ఏపీ స్టేట్లో అనేది ప్రతి చిన్న పిల్లోని అడిగినా చెప్తారు. మీకు లేదు ఆజ్ఞ. ఏం చేయాలా చెప్పండి? దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ వే. మీకు ఇచ్చేది 1600 ఈ స్టూడెంట్ వితౌట్ రైస్. అది కొంచెం ఏమైనా అడ్జస్ట్ కావడం లేదు సార్, కొంచెం ఏదైనా 140 150 130 అట్లా పెడతాము అంటే ఓకే, నో ప్రాబ్లం. అంతేగాని మీరు 150 గ్రామ్స్ అంటే ఏ లెక్కన మీకు తీసుకోండి. మీకేది చికెన్ ఎంతసేపటికి వస్తుందమ్మా? నేనేమంటున్నానంటే 175 గ్రామ్స్ అంటే 6 మందికి 1 కిలో. ఆ క్యాలిక్యులేషన్ వస్తుందా? అంత రాదు.
ఎంత తెప్పిస్తా ఉన్నారు మీరు ఇప్పుడు? ఎన్ని కిలోలు తెప్పిస్తున్నారు? 50 members ఉన్నారు సార్. 10 kgs 10 kgs 15 మెంబర్స్కు 50 మెంబర్స్కు 55 సార్. 55 180 గ్రాములు ఇవ్వకూడదు అంతా. ఎట్లా ఇస్తా ఉన్నారు మీకు? నేను చెప్పేది ఏంటంటే మీ 175 గ్రామ్ కరెక్టే. ఎన్ని పీసులు వస్తాయి తెలుసా మీకు? పెద్దవైతే 3 పీసులు వస్తాయి సార్, చిన్నవైతే 4 వస్తాయి. ఏందమ్మా 6-7 పీసులు తక్కువ రా. 175 గ్రామ్స్ అంటే ఏందనుకుంటా ఉన్నారు? బాయిల్డ్ ఎగ్ ఇస్తున్నారా ఎవ్రీడే? ఆఫ్టర్నూన్ కర్డ్ ఇస్తున్నారా? లేదమ్మా, మీరు కర్డ్ ఇవ్వడం లేదు. నాకు కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి. ఊరికే పొద్దు ఒక టైంపాస్కి రాను నేను. మీరు కర్డ్ ఇవ్వడం లేదు. కర్డ్ ఇస్తున్నారా మీకు? మీకు ఇవ్వడం లే కర్డ్, నాకు తెలుసు. ఎందుకనేమ్మా ఎందుకు ఇవ్వరు? ఇవ్వాలి కదా. స్టాక్ అంటే మాకు అడ్జస్ట్ అవ్వడానికి ఎలిజిబిలిటీ 150 ml రాసుకోండి సార్. 150 ml ఇవన్నీ కాదమ్మా, నేను చెప్పేది ఒకటి. మీరు చికెన్ ఇప్పుడు ఒకటి అసలు మధ్యాహ్నం ఏమి ఇవ్వడం లే. నైట్ ఊరికి బటర్ మిల్క్ ఇస్తూ ఉన్నారు అంతే. కర్డే లేదు అసలు. కర్రీస్ 2 పెట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నారు వాళ్ళు పిల్లలు డబ్బాలలో. అట్లీస్ట్ మధ్యాహ్నం కర్డ్ లేకుండా సాయంత్రమైన కర్డ్ ఇవ్వచ్చు కదా. బాయిల్డ్ ఎగ్స్ ఇస్తున్నారా? ఎన్ని ఇస్తూ ఉన్నారు? 6 ఎగ్స్ ఇస్తున్నారా వారానికి? చెప్పండి, మీకోసం వచ్చింది. మీ మేడం ఎగ్ ఇస్తున్నారా? ఎవ్రీడే వస్తుందా? మధ్యాహ్నం కర్డ్ ఇస్తున్నారా? ఇవ్వడంలే. మెనూ అన్నీ వస్తున్నాయి, అన్నీ నీట్గా. ఏం రావడం లేదు మీకు? చెప్పండి, తప్పేం లేదు. దిస్ ఈజ్ యువర్ రైట్ అమ్మా. మీ హక్కులు ఇవి. మీ హక్కుల్ని మీరు సాధించుకోవాలి. 3 ఎగ్సే ఇచ్చేది, 6 ఇవ్వడంలే. మీరు అబద్ధాలు చెప్తే ఎట్లా? మీ ప్రాబ్లం చెప్తే నేను కొన్ని సాల్వ్ చేస్తా. నేను ఎక్కడి నుంచి చాలా దూరం నుంచి వచ్చినా మీ గురించి. మీరు మొహమాట పడి సిగ్గుపడితే ఎట్లా? చెప్పండి. చెప్పరా? చెప్పకపోతే మీ కర్మ, అంతే. ఏం లేదు. ఆఫ్టర్నూన్ మీరు డబ్బాలు తీసుకెళ్తారా? 2 కర్రీస్ పెడుతున్నారా? 1 కర్రీ వస్తుందా? ఏదో 1 కర్రీ మధ్యాహ్నం. మామూలుగా అయితే మీకు మెనూలో 2 కర్రీస్ ఉంటాయి కదా. పాలకూర పప్పు, కూరగాయలతో కూర ట్యూస్డే. గోంగూర పప్పు కూరగాయలతో పెరుగు, అన్నం. ఇక్కడ చున్ను అన్నం, వంకాయ కూర, మెంతి పప్పు. ఏదో ఒకటి పప్పు చేస్తారా? పప్పు కూడా లేదు, కూరగాయలతో చేస్తారా అమ్మా? పప్పుచారు, రోజు పప్పుచారేనా? మామూలుగా అక్కడ మనకు పాలకూర పప్పు, కూరగాయ ఉంది కదా, మెంతికూర పప్పు, పొటాటో కూర. పొటాటో చేస్తారు, మెంతికూర పప్పు చేయరు. ఆకుకూర పప్పు అంటే నేను అనేది 2 కర్రీస్ చేస్తారు కదా, ఏదో ఒకటి ఉంటుందా? పొద్దున పోయేటప్పటికి తీసుకెళ్తారా? ఎన్నింటికి వెళ్తారు మీరు? 9కి వెళ్తారా? 11కా? 7కి వెళ్ళిపోతారా? బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ ఈవినింగ్ వచ్చేది ఎప్పుడు? 5:30కి వచ్చినప్పుడు మీకు స్నాక్స్ ఇస్తున్నారా? సేమియా పాయసం, ఉడికించిన బఠానీ గుగ్గుళ్ళు, రాగి లడ్డు, ఇవన్నీ వస్తున్నాయి. అవి సాయంత్రం ఇచ్చేటి. మీరు రాగానే తినేసి నైట్ 8 o'clock డిన్నర్ చేస్తారా? 6:30, 7కు. అప్పుడు మీకు ఆ ప్రకారం 2 కర్రీస్ వస్తున్నాయా? కొట్టు, డీడీ నెంబర్ కొట్టు. బీసీ వెల్ఫేర్ అండి. నమస్తే అమ్మా, నేను గాజువాక మీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో ఉన్నాను. 53 స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. గర్ల్స్. మెనూ కంప్లీట్ డివైడ్ అవుతా ఉంది. ఎక్కడ ఆఫ్టర్నూన్ పెరిగి ఇవ్వట్లేదు. వీక్లీ 3 ఎగ్స్ ఇస్తూ ఉన్నారు. మధ్యాహ్నం 1 కర్రీ మాత్రమే చేస్తున్నారు. సాయంత్రం 1 కర్రీ మాత్రమే చేస్తున్నారు. ఏం మీరు అంటే మేము వచ్చి ఎక్కడి నుంచి వచ్చి చూడాలి కానీ మీ దృష్టికి రావండి సమస్యలు? ఎందుకమ్మా 10 మంది పిల్లల్ని పక్క తీసుకుని మాట్లాడితే అన్నీ చెప్తారు. ఏముందాడా? మేము చేసే పని మీరు చేయలేకున్నారా? మేము ఎక్కడో ఏపీ స్టేట్ అంతా తిరుగుతా అన్ని హాస్టల్ తిరగాల, మీరు ఇక్కడ లోకల్గా మీరు చూసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారండి. ఎవరు మీ ఏపీసీడబ్ల్యూ? ఎవరు ఇక్కడ ఏరియాకు? రమణి గారు ఏం గాడిదలు కాస్తా ఉంది ఆమె? 10 హాస్టల్ ఉన్నాయి ఆమెకు. ఎందుకు ఈడ వచ్చి రెగ్యులర్గా చూసుకోవడం లేదండి?
ఏందండి ఈ ఘోరము? పిల్లలు కడుపులు కొడితే మనకేమొస్తుంది? లేదు సార్ నేను వెరిఫై చేస్తాను. అదే మేడం, మేము వచ్చినప్పుడు మీరు వెరిఫై చేస్తారు, అంతకుముందు చేయరు. మీరు ఏసీ రూమ్లో కూర్చుంటారు. ఇక్కడ పరిస్థితి ఎవరు చూడాలండి? ఏం జరుగుతూ ఉంది అసలు? ఏమండి ఇంత దారుణంగా తయారైతే ఎట్లా? మధ్యాహ్నం కర్డ్ ఇవ్వాలా, ఇవ్వడం లేదు. వీక్లీ 6 eggs ఇవ్వాలా, 3 eggs ఇస్తున్నారు. ఆఫ్టర్నూన్ 2 curries ఇవ్వాలా, 1 curry ఇస్తున్నారు. నైట్ 2 curries ఇవ్వాలా, 1 curry ఇస్తున్నారు. పాలు, నీళ్ళు ఎక్కువ పాలు తక్కువ. ఆ మధ్యాహ్నం ఇచ్చే కర్డ్ అన్న సాయంత్రం అన్న ఇవ్వచ్చు కదా అట్లీస్ట్. అప్పుడు ఏదో నీళ్ళ మజ్జిగ ఇస్తూ ఉన్నారు. టోటలీ డివైట్ అవుతా ఉందండి. మెమో ఇవ్వండి, ఇక్కడ అలాగే మెమో ఇవ్వండి. నాకు ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇస్తారో ఇవ్వండి. సస్పెన్షన్ రికమెండ్ చేస్తా జాయింట్ కలెక్టర్కు. అలాగే ఇంత డివైడ్ చేస్తా అంటే చికెన్ 175 grams ఇవ్వాలా ఈచ్ టైము. వీక్లో 2 times ఉంది. 50 grams per day డివైడెడ్ బై 2 వీక్లీ. 175 grams 3 ముక్కలు పెడతా ఉన్నారు. దానం భిక్ష వేయడం లేదండి. దే హ్యావ్ రైట్. వాళ్ళకి ఆ రైట్ ఉంది. ఆ రైట్ ప్రకారం మనం ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు కొంచెం చికెన్ విషయంలో ఏదైనా 100, 110, 120 ఇస్తే ఓకే, నో ప్రాబ్లం, మనం కాదనం. మిగతా అన్ని ఎట్లా డివైడ్ చేస్తారండి? 600 grams రైస్ రోజుకి తింటారా? తినరు. ఇది ఎట్లా మేడం? ఎట్లా? ఏం జరుగుతుంది? ఎందుకు అన్యాయం చేస్తా ఉన్నాం పిల్లలకు మనం? నేను చూసుకుంటాను సార్. మేడం, మేము ఎక్కడి నుంచో విజయవాడ నుంచి పరిగెత్తుకుంటే ఇక్కడికి వస్తే మీరు చూడడం కాదు మేడం. మీరు ఒక వ్యవస్థ నడుపుతా ఉన్నాం మనం. డీడీలు, ఏబిసిడబ్ల్యూలు, హాస్టల్ వార్డెన్స్. ఏబిసిడబ్ల్యూలకు ముందు ఆ ఏబిసిడబ్ల్యూకు ఈమెకు ఇద్దరికి మెమోస్ ఇవ్వండి అమ్మా. మెమోస్ ఇచ్చి ఏమి రిప్లై ఇస్తారు నాకు కావాలి. నేను ఇంకా 3 days ఉంటాను ఇక్కడ వైజాగ్లో. రేపు మార్నింగ్ రండి, మీరు మాట్లాడాలి. ఇవన్నీ సమస్యలన్నీ మీరు కూలంకషంగా మేడం, సింపుల్గా ఈ టౌన్లో మీరు ఉన్నారు. నేనేదో అక్కడ ఇప్పుడు ఉండేది జిల్లాలో 6 కాన్స్టిట్యున్సీలు 7 కాన్స్టిట్యున్సీలు ఉంటాయి. కానీ వైజాగ్ చుట్టుపక్కలే ఉన్నాయి అన్నీ. మీరు అప్పుడప్పుడు అట్లా లైట్గా తిరిగి పిల్లలతో మాట్లాడి కొంచెం దారిలో పెట్టుకోకపోతే ఎట్లా మేడం? ఎట్లా? నేను రేపు పేపర్ స్టేట్మెంట్ ఇస్తా. ఇంత దారుణంగా చేస్తా ఉన్నారు. డీడీ గారు పట్టించుకోవడం లేదు. ఏం లాభం అండి? జేసీ గారు ఉన్నారు, మీరున్నారు, మీకు కన్సల్ట్ జేసీ గారు ఉన్నారు. ఏం జరుగుతూ ఉంది చూడండి. ఇంత దారుణంగా ఇస్తూ ఉంటే ఎట్లయితుంది చెప్పండి? కొంచెంలో కొంచెం నేను అనేది కొంచెం సరే, 1600 సరిపోవు, కొన్ని ఇబ్బందులు. మేడం, ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఎస్సీ ఎస్టీ హాస్టల్స్కు పోస్ట్ మెట్రిక్ వంట చేసే వాళ్ళకు శాలరీస్ ఇవ్వడం లేదు. మీకు శాలరీస్ ఇస్తున్నారు. అయినా కానీ మనం సరిగా పెట్టలేకున్నాము. అదే అయినా సరిగా పెట్టలేకున్నాం. మరి వాళ్ళు ఏం చేయాలి? ఎస్సీ ఎస్టీ పోస్ట్ మెట్రిక్ వాళ్ళకు మెనూలోనే అడ్జస్ట్ చేసుకొని వాళ్ళు ఇవ్వాలి శాలరీస్. మరి మనమే సరిగా ఇవ్వకపోతే ఇంకా వాళ్ళని మేమేం అడగాల చెప్పండి? మేడం, ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోండి వీటి మీద. మొత్తం రేపు మొన్నాడు 3 రోజులు మేము ఈ డిస్టిక్ అంతా తిరుగుతా ఉన్నాం. కరెక్ట్ మెనూ ఫాలో అయితే అయినట్టు. జీవోఎంఎస్ నెంబర్ 8 ఫాలో అవుతారా కారా? కామని చెప్పి రాసి ఇవ్వండి. చేసే చర్యలు మేము చేస్తాం. అసలు లేదు ఆమె దగ్గర. జీవోఎంఎస్ నెంబర్ 8 లేదు. మేము ఇచ్చాము ఇప్పుడు. ఈ విధంగా ఫాలో కావాలండి. ఎందుకు మీరు జీవోఎంఎస్ నెంబర్ 8 మీ అన్ని హాస్టల్స్కు సర్క్యులర్ చేయడం లేదు? మేడం, నేను అడిగాను ఆమె, రోజుకి ఎంత చికెన్ ఇవ్వాలమ్మా ఒక స్టూడెంట్కు 7 రోజులు పర్ క్యాపిటల్లో రోజుకి ఎంత ఇవ్వాలంటే 42 grams చెప్తుంది ఆమె. 42 grams చెప్పింది. 50 grams ఇవ్వాలా. 7 daysకు 350 grams. మరి ఏం లేదు, అది మిస్సింగ్. షీ డోంట్ నో. జీతం మటుకు కావాలా? ఎట్లండి? ఎట్లా చెప్పండి? జీవో పేపర్లో ఉంటే సరిపోదండి. పిల్లలు తిన్న పల్లెల్లో ఉండాలా. అది మీ ఇష్టం. నాకు చేయండి అమ్మా. చేసి నాకు ఈ నెంబర్కే మీరు నాకు వాట్సాప్ పెట్టండి. ఈ నెంబర్లో మేము కాంటాక్ట్ చేస్తాం. నాకు ఏమి ఇస్తా ఉన్నారు ఏందనేది చూస్తాం. ఈ కాలం బీయింగ్ లైక్ ఏ గర్ల్, ఐరన్ గర్ల్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే మన రైట్స్ మీరు కొట్లాడాలా, అడగాల. మేడం, ఎందుకు మేడం మాకు 2 curries ఇవ్వరు? అర్థమవుతుందా? ఎందుకు మాకు డైలీ ఎగ్ ఇవ్వరు? ఎందుకు ఈ బోర్డు ఉండడం పని లేక తీసి బయటపడేయండి అని చెప్పండి. ఏం తప్పేం? కొడతారా, చంపుతారా? వాట్సాప్ నెంబర్ ఇయ్యా. మా వాట్సాప్ నెంబర్ ఇస్తాం మేము. ఏదైనా సరే మీరు వాట్సాప్లో మీ డీటెయిల్స్ చెప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటాం. ఓకేనా? నాకు మెనూ ఫాలో కావాలి ఖచ్చితంగా, లేకుంటే చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఉండవు, టెస్ట్ చేయరా? వాటర్లా ఉంటుందా? టేస్ట్ కూడా ఉండదా అమ్మా? సాల్ట్ ఎక్కువ ఉంటుందా? క్వాంటిటీ కూడా తక్కువ పెడతారా?
క్వాంటిటీస్ క్వాంటిటీస్ లిస్ట్ ఒకటి పెట్టి వాళ్ళకు అది ఒక పేపర్ మీకే అది ఫొటోస్ తీసుకోండి దాంట్లో ఇదే చెప్తాం ఒకసారి చెప్తాం దీంట్లో మీకు ఇట్లా ఇవి క్వాంటిటీస్ 42 ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ 42 ఉంది కదా ఒకటి మిస్ అయింది నెంబరు 41 ఉండాలి ఇక్కడ 19 నెంబర్ మిస్ అయింది 41 ఉండాలి ఇది ప్రభుత్వం ఇచ్చింది దీంట్లో ఇది వారానికి క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఈ లాస్ట్ పేరా మీది 600 grams రైస్ పర్ డే ఓకే 25 grams రెడ్ గ్రామ్ దాల్ 25 grams అంటే 7 రోజులకి ఎన్ని వస్తాయి 175 grams వస్తాయి ఆ మేడం రమ్మని 7 రోజులకు 175 grams వస్తుంది ఈ 175 grams-ను 10 భాగాలుగా వాడుకోవాలి 6 రోజులు పప్పు వస్తుంది 4 రోజులు సాంబార్ వస్తుంది అర్థమవుతుందా సాంబారు అమ్మా మీకు ఇప్పుడు ఈ 25 grams అమ్మ కర్రీస్ టేస్ట్ చేయడం లేదు నీళ్ళు చేస్తా ఉన్నారు కొంచెం ఇంట్రెస్ట్ పెట్టండి అమ్మా మీ కన్నపిల్లలాగా చూడండి ఏమి మీరు బాగా అర్థం చేసుకోండి లేదు మీరు కంప్లీట్ మెనూ డివైడ్ చేస్తూ ఉన్నారు 3 eggs ఇస్తూ ఉన్నారు మధ్యాహ్నం కర్డ్ అమ్మా రండి తల్లి ఇంకా నువ్వు చెప్పింది నేను అందరితో మాట్లాడి పిల్లలతో అన్నీ ఒక నిర్ణయానికి వస్తాం మేము మీరు అది అర్థం చేసుకోకుండా 3 అంటే కుదరదు రుచిగా చేయడం లే ఏమ్మా వంటలు ఏం గాడిదలు కాస్తా ఉన్నారమ్మా మీ ఇంట్లో ఇట్టే చేస్తారా వంటలు ఏమ్మా మీరు కొంచెం రుచికరంగా చేసేదానికి ఏం రోగము మంచిగా చేయండి రుచిగా ఏదో గడ్డి చేసినట్టు చేసి పడేస్తా ఉన్నారాడ అంతా నీళ్ళగా అమ్మా 7 రోజులు మనకు 25 గ్రాములు దాలు రోజుకు 7 రోజులకు 175 గ్రాములు 175 గ్రాములు 6 రోజులు పప్పు 4 రోజులు సాంబారు ఎందుకు మీరు ఒక్కరీ చేస్తూ ఉన్నారు రోజు ఎందుకు ఆ బోర్డు చించాడ పడి బయటపడేయండి అది ఎందుకు చేస్తూ ఉన్నారు ఒక్కరీ 2 కర్రీస్ ఇవ్వాలమ్మా ఎందుకు చేయడం లేదు 2 కర్రీస్ ఏం చేస్తూ ఉన్నారు డబ్బులన్నీ 1653 రూపాయల 33 పైసలు రోజుకు ఎందుకు మీరు డివైడెడ్ బై చేసుకొని న్యాయంగా పెట్టలేరు 2 కర్రీస్ పెట్టాలా మధ్యాహ్నం పెట్టడంలే రాత్రి 2 కర్రీస్ పెట్టాలా పెట్టడంలే ఎందుకు ఆ బోర్డు ఇంటికి పోమ్మా ఎందుకు ఊరికి పంచాయతీ నువ్వు ఇంటికి పో సరిపోతుంది ఏం కొంచెమన్నా మీనింగ్ ఉండాలమ్మా కొంచెమన్నా సరే ఎప్పుడన్నా ఒక రోజు అంటే సరే మిస్ అయిందంటే సరే రోజు ఒక కర్రీ చేసి ఆడ పడేస్తే ఎట్లా పిల్లలకు మా నెంబర్ ఇచ్చాం మీరు మళ్ళీ ఏదైనా వాళ్ళతో గట్టికి మాట్లాడితే మేము ఇంటికి పోతాం సస్పెండే నీకు ఏం లేదు ఇప్పుడు మెమో వస్తుంది నీకు దానికి రిప్లై మేము చెప్పే ఏమేమి డిఫెక్ట్స్ ఉన్నాయో అన్నీ ఆమెకు డీడీ గారికి చెప్పు అవన్నీ మెమోలు ఇమ్మని చెప్పు దానికి ఏం రిప్లై ఇస్తారో చూద్దాం చూడండి కొంచెం ఆలోచించండి ఏందనేది మీరు ఎందుకు 6 eggs ఇవ్వడం లేదు నేను చికెన్ విషయంలో ఎగ్జామ్ చేస్తున్నాను 110 120 ఇవ్వండి 175 ఇవ్వాలా ఆడ మీరు 50 గ్రాములు మిగిలియండి ఆ మిగిలిచి ఆ డబ్బులు అడ్జస్ట్ తల్లి పోస్ట్ మెట్రిక్ బీసీ వాళ్ళకు వంట వాళ్ళకి జీతాలు ఇస్తూ ఉన్నారు ఎస్సీ ఎస్టీ హాస్టల్కి ఇవ్వడం లేదు జీతాలు వాళ్ళు మెనూలో అడ్జస్ట్ చేసి ఇవ్వాలి మీకు ఆ బడ్డన్ కూడా లేదు అయినా బీసీ పిల్లలకు ఆ బీసీ హాస్టల్లో మీరు ఇవ్వడం లేదంటే మీ కర్మ అంతే ఎవరు ఒకరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మీరు దేవునికి సమాధానం చెప్పుకోవాలా మీరు చేసే పాపాలకు సమాధానం చెప్పుకోవాలి అంతే ఏం లేదు మెనూ ఈ క్వాంటిటీస్ మెనూ కూడా ఇచ్చాం అన్ని హాస్టల్స్ డీడీస్కి చెప్పి మెనూ ఒకటి ప్రింట్ చేసి తైలిమను ఫ్లెక్సీలు ఈ వైజాగ్ డిస్టిక్లో ఉండే ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని హాస్టల్స్ వాళ్ళకు మెనూ ఒక క్వాంటిటీస్ మెనూ GOMS నెంబర్ 8 41 ఐటమ్స్ అది ఒక మెనూ తైలిమని చెప్పు పిల్లలకు అర్థమవుతుంది కొంచెం మెనూలో ఏమేమి వచ్చేదే లేదు ఏందో పెడతా ఉన్నాం తింటా ఉన్నాం ఉచితం మనమేమి ఉచితం దానం వేయడం లేదండి వాళ్ళకు ప్రభుత్వం కల్పించిన హక్కు ఇది ఈ హక్కు వాళ్ళ హక్కులు వాళ్ళు కాపాడాలి మనం ఇది ఎప్పుడన్నా 1 6 అంటే సరే అమ్మా మొత్తానికే ఒక కూర పెడతా ఉంటే ఎందుకు నాకు ఆశ్చర్యం ఉంది అసలు ఇంత దారుణం సిటీలో ఉండి టౌన్లో ఉండి పెద్ద పిల్లలకు వాళ్ళ కడుపులు కొడతా ఉన్నారంటే మీరు ఇంత దారుణం ఏది లేదు మీ కర్మ అంతే ఏం లే ఎవరేం చేయలేదు రైట్ ఓకే అమ్మా టేక్ కేర్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి